సార్ ఇప్పుడు దాకా మీరు 5 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో జీఎస్‌లో 100కి పైగా స్కోర్ చేశారు. యాహ్! అంటే మీరు 100కి పైగా స్కోర్ చేయడంలో అంటే మీరు ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగిస్తారు సార్? యాహ్! సివిల్స్ ప్రిలిమ్స్ చాలామంది ఫ్లంక్ అవుతుంటారండి. చాలామంది భయపడే లెవెల్ ఏదైనా ఉందంటే ఎక్కువ ప్రిలిమినరీ అండి. బట్ నేను 2019లో నా ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పటి వరకు నేను 5 అటెంప్ట్స్ రాశాను. ఈవెన్ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ 23 పేపర్‌లో కూడా 100 స్కోర్ చేశాను. 106. ఓకే. ప్రతిసారి నేను 100 అబోవ్‌నే తీసుకురావడం జరుగుతుంది. దీనికి నా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ జస్ట్ లైక్ దట్ చెప్పేస్తే వచ్చేది కాదు అది. దానికి ఒక స్ట్రాటజికల్‌గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రెండోది స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ బేసిక్స్ కాన్సెప్చువల్ క్లారిటీ, బేసిక్స్ మీద స్ట్రాంగ్ హోల్డ్. మూడోది అండర్స్టాండింగ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఓరియంటింగ్ యువర్ ప్రిపరేషన్ ఇన్ సచ్ వే. పీవైక్యూస్ చూడటం, సో వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ అనలైజ్ చేయటం, ఇటువంటివి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉందని అందరూ పాలిటీ అంటే లక్ష్మీకాంత్ బుక్ అని చెప్తారు. అయితే నేనేం చెప్తానంటే పాలిటీ లక్ష్మీకాంత్ తీసుకుంటే మీరేం చేస్తారు, పిల్లలు ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా నేనేం చెప్తాను అంటే ఫస్ట్ మీరు ప్రియాంబుల్ బేర్ యాక్ట్ తీసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ లా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళ దగ్గర నుంచి పీడిఎఫ్ ఉంటుంది. బేర్ యాక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. దాన్ని తీసుకొని దాంట్లో ఫస్ట్ పేజ్ నుంచి మీరు అంటే ప్రియాంబుల్ దగ్గర నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళాలి. అక్కడ ప్రియాంబుల్ చదవాలి, లక్ష్మీకాంత్లో ప్రియాంబుల్ చదవాలి. ఇలా మీరు అక్కడ బేర్ యాక్ట్లో చదివిన తర్వాత ఇది చదివితే మీకు వాల్యూ అడిషన్స్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, లక్ష్మీకాంత్లో ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి చాప్టర్ రావడానికి ముందే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటో తెలియాలి, స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటో తెలియాలి. దాని తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని అనుసంధానం చేసేటువంటి కొన్ని స్టాట్యుటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. లైక్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, లేకపోతే గతంలో ప్లానింగ్ కమిషన్ కావచ్చు. ఇటువంటి ఆర్గనైజేషన్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ లింక్ ఎప్పుడైతే ఈ రెండు ఇంటరాక్ట్ అయ్యేటువంటి డొమైన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు తెలిసిన తర్వాత మీరు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి వెళ్ళాలి. సో కానీ లక్ష్మీకాంత్ బుక్లో ఏం చేస్తుంటారు, ఫస్టే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇచ్చేస్తుంటారు. మీకు స్టేట్ గవర్నమెంట్ అంటే తెలియదు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే పూర్తిగా తెలియదు. ఈ సందర్భంలో మీరు డైరెక్ట్ ఫస్టే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అయితే అది పరిపూర్ణం అవ్వదు. అలా మీరు నేను చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ని ఒక బేసిక్స్ దగ్గర నుంచి ప్రియాంబుల్ దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్తే దాంట్లో సీరియల్గా ఉంటుంది. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, ఇలా వచ్చి తర్వాత నీకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వస్తాయి. ఇలా ఆర్గానిక్ వేలో తీసుకురావాలి. అప్పుడే మీకు ద బేసిక్స్, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ మీకు సంబంధించినటువంటి పీవైక్యూ బేస్డ్ ఓరియంటేషన్ అనేటువంటిది అలైన్ అవుతుంది. నేను ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేశాను. నేను 2010లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే ఇది నేర్చుకుంటూ వచ్చా. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే దీన్ని ఎలా చదవాలి అనేటువంటిది. ఇలా ఎవ్రీ సబ్జెక్ట్కి స్ట్రాటజీ వేరు ఉంటుంది. సో దాన్ని మనం పట్టుకొని అట్లా ఎవ్రీ సబ్జెక్ట్ స్ట్రాటజీని కనుక మనం ఓరియంటేషన్ టువర్డ్స్ ద ఎగ్జామ్ చేసుకుంటే ఇది ప్రిలిమినరీలో 100కి పైగా స్కోర్స్ తేవడం అనేది చాలా ఈజీ అండి. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టాపిక్స్ అన్ని అంటే వీళ్ళు చెప్పిన స్టాండర్డ్ బుక్స్లో అంటే ఆ సీక్వెన్స్ వైజ్ ఉండవా? సీక్వెన్స్ వైజ్ ఉండవండి. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో వై. యూపీఎస్సీ సిలబస్ ఉంటుంది. సో పర్సే ఎకానమీ తీసుకోండి. ఎకానమీ ప్రిలిమినరీకి ఏం చేస్తారంటే ప్రిలిమినరీకి మీకు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, మైక్రో ఎకనామిక్స్ అండ్ కాన్సెప్ట్స్, దాని తర్వాత ఇన్ఫ్లేషన్, దాని తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ WTO, IMF, ఇటువంటి వాటి నుంచి ఎక్కువ అడుగుతారు. కానీ మెయిన్స్ సిలబస్ వేరే. మళ్ళీ ప్రిలిమినరీకి ఈ ఏరియాస్ నుంచి ఎక్కువ అడుగుతారు. మళ్ళీ మెయిన్స్ సిలబస్ ఆల్టుగెదర్ డిఫరెంట్. పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఎకానమీ అనగానే నేను చెప్పిన ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదువుతారు అండ్ మెయిన్స్కి సపరేట్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే మార్కెట్లో ఉన్న బుక్స్ కానీ ఏవని ఈ రెండు కలిపేసి ఇచ్చేసి ఉంటారు. పిల్లలు ప్రిలిమినరీకి ఏమో ఈ మెయిన్స్ దాన్ని చదువుతారు, మెయిన్స్కి ఏమో ఈ మానిటరీ పాలసీ ఇవి చదువుతారు. అక్కడ ఏమవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు, కాన్ఫిడెన్స్ రాదు. ప్రిలిమినరీ సిలబస్ డిఫరెంట్, మెయిన్ సిలబస్ డిఫరెంట్. వాటికి తగ్గట్టు మనం నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ అటువంటి మెటీరియల్స్ స్టాండర్డ్ బుక్స్ మార్కెట్లో ప్రాపర్గా అందుబాటులో లేవు. అంటే మీరు చెప్పినట్టుగా సార్ ఇప్పుడు పిల్లలు ఎట్ ఏ టైమ్ ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్ చదవడానికి కారణం ఏంటంటే చాలామంది మార్కెట్లో ఏమంటారంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎట్ ఏ టైం చదవాలని అంటారు.
కానీ దాన్ని ఎలా చదవాలో చెప్పట్లేదు. అది చెప్పరు. అది ఏంది, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. సో నేను ప్రిలిమినరీ అప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, మైక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ నుంచి WTO-IMF వరకు వాటిని ఎక్కువ ఫోకస్ చేసి చదువుకుంటా. మెయిన్స్ అప్పుడు వీటిని వదిలేస్తా. మెయిన్స్ అప్పుడు మెయిన్ సిలబస్ చదువుకుంటా. ఇలా చేయటం అనేటువంటిది అది ఆస్పిరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. అంటే అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఆస్పిరెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకోవడానికి టైం ఎక్కువ వాళ్ళకి అవైలబిలిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఉండదు అనమాట. అలా సరే సార్, మెయిన్స్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 3 times మెయిన్స్ రాశారు. 3 times మెయిన్స్ క్లియర్ చేశారు. దీనికి మీ సక్సెస్ మంత్రం ఏంటి సార్? దీంట్లో ఏంటంటే సార్, నేను ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు 200 మార్క్స్ వదిలిపెట్టడం జరిగింది. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేక వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్ మిస్ అయ్యా. అంటే 200 మార్కులు వదిలిపెట్టినప్పటికి కూడా. సో నేను ఆ 200 మార్కులు రాసేసి ఉంటే అప్పుడే వచ్చింది సర్వీస్. అప్పుడు నాకు ఉన్నటువంటి మెంటర్స్ కావచ్చు, వాళ్ళు కూడా నన్ను కొంచెం మిస్గైడ్ చేయడం జరిగింది, సీనియర్స్ కావచ్చు. తర్వాత నేను ఐ అండర్స్టూడ్ ద గేమ్ అర్థం చేసుకున్నాను. ఎలా అంటే ఫస్ట్ PYQs మొత్తం అనలైజ్ చేసిందండి. ఒక 62 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. 62 టైప్స్ ఆఫ్ ఎలిస్టేటివ్, ఎవాల్యుయేటివ్, క్రిటికల్ ఎగ్జామిన్, ఇలా ఎన్యూమరేటివ్, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఇలా ఒక కీవర్డ్స్ తోటి క్వశ్చన్స్ అనేటువంటివి ఒక 62 టైప్స్ ఉంటాయి. ఈ 62 టైప్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి? మనకి ఇప్పుడు ఒక బౌలర్ 62 బాల్స్ వేస్తాడు, 62 టైప్స్ ఆఫ్ బాల్స్ వేస్తాడు. అది వేస్తే మనం ఎవ్రీ బాల్ మనం ఎలా హిట్ చేయాలో మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఎవ్రీ బాల్ బౌండరీ కొడతాం. అలా నేను వాటిని ఏం చేశానంటే అనాలిసిస్ చేసి 1979 నుంచి ఇప్పటి వరకు వాటిని నేను తీసుకుని టెంప్లెట్స్ ఇంప్రూవ్ చేశాను. ఇంప్రూవ్ చేసి ఓకే, అనలైజ్ అంటే ఒక విధంగా రాయాలి, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, అనలైజ్ అంటే ఒక విధంగా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఒక విధంగా రాయాలి. ఇలా నేను ఆ టెంప్లెట్స్ని ఇంప్రూవ్ చేశాను. దాంతోపాటు సబ్జెక్ట్ ఓరియంటెడ్ టెంప్లెట్స్ అండ్ నా దగ్గర షార్ట్ నోట్స్. నాకు క్వశ్చన్ వచ్చిందంటే టక్ నాకు ఫ్రేమ్ వర్క్ వచ్చేస్తుంది. నాకు థింక్ చేసుకోవాల్సిన టైం ఉండదు, ఇంకా అవసరం లేదు. అలా పాయింట్స్ని జనరేట్ చేసేస్తాను. 30 పాయింట్స్ ఫర్ 15 మార్క్స్, 20 more పాయింట్స్ ఫర్ 10 మార్క్స్. అలా ఎక్కువ పాయింట్స్ని జనరేట్ చేసి రాయగలుగుతా. మీరు చెప్పిన మెథడాలజీలో ఇట్లా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది సార్? బేసిక్గా ఈ ప్రిపరేషన్ నేను 2010 నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నేను గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, నేను జాయిన్ అయినప్పటి నుంచి, అప్పుడు నాకు ఇంగ్లీష్ తెలియదు, సబ్జెక్ట్స్ తెలియదు. అంటే నేను అనుకునేది కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 1 నుంచి 395 మొత్తం మధ్యలో వచ్చి సబ్ ఆర్టికల్స్ అన్ని చదవాలనుకునేది. అండ్ ఎవ్రీ కంట్రీ క్యాపిటల్స్, కరెన్సీ తెలుసుకోవాలనుకునేది. అంటే ఇట్ వాజ్ ఎన్ ఇన్సేన్ యాక్టివిటీ, పిచ్చి ప్రయత్నం అంటారు. అలా చేశాను. అలా చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు అన్నీ నేనే చేసుకుని ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేశాను. తర్వాత ఆర్టికులేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేశాను. ఇవన్నీ చేసి ఈ 14 years స్ట్రగుల్ పట్టడం జరిగింది. అయితే ఇదంతా చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జామ్కి అంత అవసరం లేదండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. అంటే ఈ ఎగ్జామ్ మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుంది, అంటే ఏమి డిమాండ్ చేస్తుంది, ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎగ్జామ్ డిమాండ్ మీరు ఫుల్ఫిల్ చేయాలంటే మీకు కొన్ని సెట్ ఆఫ్ స్కిల్స్ అవసరం. అంటే రీడింగు, రైటింగు, ఆర్టికులేషను, హ్యాండ్ రైటింగు, మెమరీ, అనాలిసిస్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇలా ఇవి. దాని తర్వాత మూడో పిల్లర్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్డ్గా ఎవ్రీడే మనం ఆ వర్క్ చేయాలి. మీకు డిమాండ్ అర్థం కాకుండా మీరు స్కిల్స్ ఉండి కన్సిస్టెంట్గా ఉన్న ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఈ 3 పిల్లర్లో మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ లేకుండా కన్సిస్టెంట్గా ఉన్న ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. అదే మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ ఉండి మీరు కన్సిస్టెన్సీగా లేకపోయినా ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఈ మూడింటిని మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో ఇలా చేయడానికి మనకి ఒకవేళ ఆల్రెడీ మీకు స్కిల్ సెట్ అనేటువంటిది ఉందనుకోండి, ఈ ఎగ్జామ్కి 18 months ఇస్ క్వైట్లీ ఎనఫ్. 18 నెలలు సరిపోతుంది, అంటే 1.5 year. అది కూడా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయితే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇమీడియట్ ఇయర్ అటెంప్ట్ చేయవచ్చు. సో ఇలా 18 months అనేటువంటి స్ట్రాటజిక్గా, ప్రొవైడెడ్ దట్ యు ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ యు నో ఆల్ ద టెక్నిక్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్, అనాలిసిస్ స్కిల్స్, ఈ 62 types ఆఫ్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీకు ఒక రైట్గా డైరెక్షన్ ఉంటే ఒక 18 months సరిపోతుందండి. ఒకవేళ మీకు స్కిల్స్ లేవు, మీరు స్కిల్స్, కొంతమందికి ఇంగ్లీష్ తెలియదు, కొంతమందికి తెలుగు ఆర్టికులేషన్స్, లేకపోతే కొంతమంది ఎస్ఏ రైటింగ్, ఇటువంటి ఆర్టికులేషన్స్ ఉండవు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఆ స్కిల్స్ మీరు నేర్చుకున్న తర్వాత నుంచి 18 months. సో ఈ విధంగా 18 months తోటి మనం ప్రిపరేషన్ అనేటువంటి చేసి ర్యాంక్ కూడా సాధించాలి. ఈ 18 months అనేది ఇంక్లూడింగ్ కోచింగా, లేకపోతే కోచింగ్ అయిపోయిన తర్వాత 18 months అంటున్నారా? ఇప్పుడు కోచింగ్ అనేది వెరీ సబ్జెక్టివ్ ఇష్యూ అండి.
సో అయితే నేను కోచింగ్స్ అనేటువంటి వాటి హెల్ప్ తీసుకున్నాను. బట్ ఏంటంటే దాంట్లో ఆ కోచింగ్లో నాకు అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో దాని వరకు పిక్ చేసుకున్నాను. ఎంటైర్లీ కోచింగ్ ఇది కాలేదు, అట్లానే కోచింగ్ని ఇగ్నోర్ చేయలేదు. ఎందుకనంటే ఇట్ ఈస్ అల్టిమేట్లీ కాంపిటేటివ్, కట్ త్రూట్ కాంపిటీషన్ ఎగ్జామ్. సో నా కాంపిటీటర్ కంటే నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడే నేను రేస్లో ఉంటాను. సో ఇప్పుడు ఇఫ్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ కోచింగ్ అండ్ ఇఫ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద hinterland ఎక్కడి నుంచో, అప్పుడు ఏమవుతుందంటే నాలో ఒక ఫోమో వస్తుంది. సో అందుకని నేను ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అండ్ ఆప్షనల్ వీటన్నిటికీ కోచింగ్ జాయిన్ అయ్యా. బట్ ఆల్రెడీ నాకు డిగ్రీలో కొంత నాలెడ్జ్ ఉండటం వల్ల, సో ఈ సబ్జెక్ట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకుంటూ వస్తుండటం వల్ల ఎవరు ఏం చెప్తున్నారు దాంట్లో నాకు ఎంత ఉపయోగపడుతుంది అంతవరకు తీసుకునేవాడిని. సో అలా మంచిగా కనుక మీకు కోచింగ్ యూటిలైజ్ చేసుకొని అంటే అఫోర్డబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు కోచింగ్ క్వాలిటీ కోచింగ్ ఉంటే దాని మీద రిలై అవ్వచ్చు. సో ఇలా నేను దాన్ని అనేటువంటి దాన్ని అప్రోచ్ని యూటిలైజ్ చేశానండి. అదే సార్, ఇప్పుడు మీరు డిగ్రీ నుంచి మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి అంటున్నారు. అసలు మీకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది సార్ ఫస్ట్ టైం? సో బేసికల్గా ఎప్పుడైతే నేను ఎంబీబీఎస్ చేయలేను అంటే మా ఇంట్లో చేయలేను చదివించలేను అని చెప్పి అన్నారో, అప్పుడు నేను డిగ్రీ జాయిన్ అవ్వటం జరిగింది. అయితే ఈ డిగ్రీ జాయిన్ అయినప్పుడు నేను ఎక్కువ సివిల్స్ చదువుతూనే ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ ఏవైనా అన్నిటిలో నేను చాలా యాక్టివ్గా ఉండేది. అంటే ఎక్కువ సబ్జెక్ట్ కంటెంట్ నేర్చుకోవటం, లైఫ్ స్కిల్స్ని కూడా నేర్చుకోవటం. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ఎలక్యూషన్, డిబేటు, అండ్ మా కాలేజీలో అయితే పొలిటికల్ పార్టీస్ కూడా ఉండేవి. సో ఈ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటం, ఇటువంటి వాటన్నిటిని నేను యాక్టివ్గా ఎంగేజ్మెంట్ అనేటువంటి జరిగింది. దాని తర్వాత అన్ఫార్చునేట్గా మా నాన్నగారు చనిపోవటం, డిగ్రీ సెకండ్ ఇయర్లోనే కానిస్టేబుల్స్ పోస్ట్ జాబ్స్ పడి అటు వెళ్ళిపోవటం, అట్లా నా ప్రైమ్ టైం ఏదైతే ఉందో అది కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వేస్ట్ అయిపోయింది. 21 నుంచి 26 years, దట్ ఈస్ వెరీ ప్రైమ్ టైం. సో ఆ ప్రైమ్ టైం దాంట్లో వేస్ట్ అయిపోయింది. సో ఈ ప్రైమ్ టైములో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అనేటువంటిది నేను చేయలేకపోయాను. సో దానివల్ల ఇంత డ్రాగ్ అయింది. కానీ సో ఇప్పుడు కొంతమంది కొత్త న్యూ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ కోచింగ్, బుర్ర పాడైపోతుందండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇవి జాయిన్ అయిపోయి ఫస్ట్ నుంచి చదివి తీరా ఎగ్జామ్ 5 years తీరా ఎగ్జామ్ రాసే టైంకి సాచురేషన్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పోయి, సో వాళ్ళు ఇప్పుడేంటి సెకండరీ ఎల్ఎల్బి చేయటమో ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో నేనైతే ఐ డోంట్ అడ్వైజ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇది చేసేయాలి. అప్పుడేంటంటే నేను అదొక రకమైన ప్యాషన్ తోటి, అంటే ఎక్కువ ఇంటలెక్చువల్ అవ్వాలి ఆ ఓరియంటేషన్తో నేను స్టార్ట్ చేసింది. కానీ ఈ ఎగ్జామ్ అనేటువంటిది అంత ఇంటలెక్చువాలిటీ కాదు, మరి అంత డంబ్ని కాదు. ఇది ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ థింగ్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే 2018 నుంచి 2019 నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ఏదైతే ఉందో ఆ 18 months అవుతుందో అది సాలిడ్ ప్రిపరేషన్ అండి. సో మిగతా అప్పుడు చదువుతున్నాం కానీ అది నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. ఆ టైంలో నేను అనలిటికల్ స్కిల్స్, క్రియేటివ్గా థింక్ చేయటము, ఇటువంటి వాటిని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఐఐటిఎన్స్ ఎందుకు ఎక్కువ సెలెక్ట్ అవుతారు తెలుసు? సివిల్ సర్వీసెస్కి. వాళ్ళకి మెంటల్ క్యాలిబర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు, సో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఈ ఢిల్లీ ఇటువంటి వాటికి వెళ్తున్న తర్వాత కొంతమంది సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవటం, ఐఐటిఎన్స్ తోటి ర్యాంకర్ వచ్చిన వాళ్ళతో, అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ అనలిటికల్ స్కిల్స్, మెంటల్ క్యాలిబరు, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఇవి బాగున్నాయి. అవేంటంటే మనకి డిగ్రీలో రావు. సో డిగ్రీలో మనం చదువుకోగలుగుతాం. సో డిగ్రీలో అంతా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఏమి ఉండవు. సో అప్పుడు నేను వీళ్ళ దగ్గర నుంచి ఈ స్కిల్స్ అడాప్ట్ చేసుకుని 18లో సాలిడ్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలా ఈ జర్నీ అనేటువంటి ఎందుకు ఇంత లాంగ్ అయిందంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ గైడెన్స్ లేదు. అర్థమైందా? సో తర్వాత నా కోచింగ్కి నేను మనీ ఎర్న్ చేసుకొని వాటిని స్పెండ్ చేసి అయిపోయిన తర్వాత మా మామయ్యకి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం ఇట్లా చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్, సో నా మీద నాకు కొన్నిసార్లు చేయగలుగుతాం లేదా అనేటువంటి ఇవన్నీ కలగలిపి ఎక్కువ టైం డ్రాగ్ అవటం అనేటువంటిది జరిగింది. సాలిడ్గా చెప్పాలంటే 2018 నేను ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేశాను దాని తర్వాత నుంచి సాలిడ్గా 18 months ప్రిపరేషన్ జరిగింది. సో అది ఐ హ్యావ్ టు డెడికేటెడ్ ప్రిపరేషన్ చేశానని చెప్పొచ్చు. సార్ ఇంకోటి,
మీకు 23లో ర్యాంక్ వచ్చింది, 24లో కూడా ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 2 టైమ్స్ మీరు 23లో ఇంటర్వ్యూలో ఎక్కువ స్కోర్ చేశారని నేను విన్నాను. అసలు మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా బాగా ఇస్తారంట. అంటే బయట నాకు తెలిసిన విషయం ఇది. నేను సజెషన్స్ చేస్తానండి. నాకు ఏంటంటే డిగ్రీ టైం నుంచి కూడా నేను ఎలక్యూషన్కి వెళ్ళినా, డిబేట్కి వెళ్ళినా, ఓకేనా, సో నాకు ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది. ఎలక్యూషన్ కాంపిటీషను, డిబేట్కి వెళ్ళానంటే ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది. సో నా ఆర్టికులర్ స్కిల్స్ కొన్ని ఇన్బిల్ట్గా వచ్చాయి, కొన్ని ఇన్నేట్గా వచ్చాయి ఇలా. సో నా ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూకి వెళ్తాం, అక్కడ నాకు అర్థమైంది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. తర్వాత అప్పుడే ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది దే ఆర్ ఇంటూ ఐఏఎస్, ఐపీఎస్. తిరుపతి రావు అన్న ఉన్నారు. సో ఆయన కూడా మేము అప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో చేసాం. ఆయన 150 చేంజ్ నుంచి 190కి బూస్ట్ అయ్యారు. సో అప్పుడు ఏంటంటే ఆయన నేను 19లో ఇంటర్వ్యూ ఇచ్చాం. తర్వాత 20లో నేను కోవిడ్ వల్ల రాయలేదు, సో ఆయన రాశారు. సో అప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నాకేంటంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి యాస్పిరెంట్స్ తోటి కూడా నాకు ఎక్కువ పరిచయం ఉండటం వల్ల సో డిమాండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనేది అర్థం చేసుకున్నాను. సో ఇలా ఇంటర్వ్యూ దాన్ని కూడా నేను చేయటం జరిగింది. సో అంటే మరీ టాప్ రాలేదు, బట్ ఈక్వల్లీ టాప్ ర్యాంకర్స్తో స్కోర్ వచ్చింది నాకు ఇంటర్వ్యూలో. సో ఇలా సార్. ఇంకా మీరు అదే ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ని కూడా బాగా హ్యాండిల్ చేయగలుగుతారని విన్నా. దాని సీక్రెట్ ఏంటి సార్? దాని సీక్రెట్ ఏం లేదు సార్, జెన్యూనిటీ అంతే. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎరా మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఈ సంవత్సరం నేను ఒక్క మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఒకే టైం మాక్ ఇంటర్వ్యూ ఇచ్చా. ఏమవుతుందంటే మనం ద మోర్ మాక్ ఇంటర్వ్యూస్ దట్ యూ అటెండ్ వాళ్ళు ఎంతో ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీలో ఉన్న ఒరిజినల్ పర్సనాలిటీ పోతుంది, అర్థమైందా? సో ఒరిజినల్ పర్సనాలిటీ పోయి మీరేదో కొన్ని అక్వైర్డ్ పర్సనాలిటీ ట్రైట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. అదే మీకు ఒక ఒరిజినల్ పర్సనాలిటీ ఉంది, దానిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని మీరు స్ట్రాంగ్ హోల్డ్ చేసుకుంటే ఆ లోపాలని అధిగమించుకుని మీ పర్సనాలిటీ ట్రైట్ని, మీ ఆర్టికులేషన్ స్కిల్స్ని స్ట్రాంగ్ హోల్డ్ చేసుకోండి. తర్వాత ఇంటర్వ్యూ బోర్డులో దే అప్రిషియేట్ ఈస్ దట్ జెన్యూన్గా ఉండటం అనేది, జెన్యూన్గా ఉండటం. సో జెన్యూన్గా ఉండటం అనేటువంటిది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇంటెగ్రిటీ. సో మీకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. రెండోది మీ లైవ్లీ ఎగ్జాంపుల్స్, మీ నిజ జీవితంలోంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వాళ్ళకి. సో నన్ను అడిగారు ఈ నక్సల్స్ దానికి సంబంధించి. యస్ మ్యామ్, ఆ రాడికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళని నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత దిశ ఎన్కౌంటర్ గురించి అడిగారు. నేను చెప్పాను దిశ ఎన్కౌంటర్ అనేటువంటిది దాని మీద మీ ఒపీనియన్ అడిగితే నేను చెప్పాను. సో పబ్లిక్లో ఇంపల్సివ్నెస్ అనేది ఉంటుంది, ఇన్స్టెంట్ జస్టిస్ అనేటువంటి డెలివర్ కావాలంటుంది. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆ పబ్లిక్ పల్స్లో ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. ఇంకా ఎందుకు చంపలేదు అని ఆ ఇంపల్స్ తోటి మూవ్ అయినటువంటి మాబ్ మెంటాలిటీ ఉంటుంది. కానీ లేటర్ దే విల్ బీ థింకింగ్ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళకి జెన్యూన్గా అనిపిస్తుంది. సో దానివల్ల నాకు ఆ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అర్థం అవడం వల్ల, ప్లస్ నా జెన్యూన్గా ఫ్రాంక్గా మాట్లాడేటువంటి ఎబిలిటీ నాకు ఉండడం వల్ల ఇంటర్వ్యూ బోర్డుని బాగా హ్యాండిల్ చేశాను. అయితే 2 సార్లు నాకు ఇంటర్వ్యూ బోర్డు ఇట్ ఈస్ వెరీ ప్లీజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఇంటర్వ్యూలో ఏమైనా సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారా, ఓన్లీ పర్సనాలిటీ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారా? సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ వాటి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ. ఓకే, త్రూ సబ్జెక్ట్. మనం ఏమనుకుంటాం అంటే అరే నేను ఈ క్వశ్చన్ చెప్పలేదు, ఆ క్వశ్చన్ చెప్పలేదు, ఎట్లా అనుకుంటాం. వాళ్ళు అడిగారు ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వాటి గురించి అడిగారు. అడిగినప్పుడు నాకు క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ అంటే నాకు తెలియదు. ఇంకా వాళ్ళకి టెక్నికల్గా సిఎస్ఎస్ ఏంటని అడిగారు. నేను ఇప్పుడు సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అనే చదివాను, కానీ సో సిఎస్ఎస్ ఇటువంటిది ఏమి చదవను. నేను ఫ్రాంక్గా చెప్పాను, మ్యామ్ అసలు నేను ఇంతవరకు వినలేదు సిఎస్ఎస్ అని, ఇంతవరకు వినలేదు అన్న. అప్పుడు వాళ్ళు చెప్పారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని. అయితే నేను ఇది తెలుసు మేడం నాకు, బట్ ఆ అబ్రివేషన్ నేను ఎప్పుడు అన్నది అంటే వీటి గురించి చెప్పాను. అప్పుడు నేను చెప్పాను. సో ఇలా మన పర్సనాలిటీని త్రూ సబ్జెక్ట్ టెస్ట్ చేస్తాం.